Hello all, welcome to Tara IAS. Think IAS, think Tara. In this video, we are going to have the analysis of the Hindu newspaper of today, that is 25th of April 2025, and this is presented to you by me, Lakshmi Saujanya. Let's have a look at the important articles of today. So our first article is the World Trade Organization still relevant? So this is about the WTO and this comes under our GS paper 2. Then the mosquito effect, have malarial chaos influenced human history? This comes under our GS2 and also GS3 as part of our science and technology, that is SNT part. Then where tariffs trump economics? So this comes under our GS2. Then amidst regional ferment, Kurds quest for statehood. This also comes under our GS2. And India may be first to sign trade deal, US Treasury Secretary. This comes under our GS2. Then India to explore options it has never considered under Indus Water Treaty. This also comes under our GS2 and GS3 as part of our economy. Then DCGI urged to lay down stringent guidelines on use of new antibiotics, and after terror attack, militaries of India and Pakistan on high alert. So these are the important articles of today that we are going to discuss. So let's get started. Here is our first article for today, that is the World Trade Organization WTO still relevant? So let's have a look at this article. If you look at the syllabus mapping, it comes under paper 3 GS2, that is international relations, important international institutions, agencies and fora, their structure and mandate. And as we have discussed earlier, whenever we have such international groupings, so ఏదైనా international groupings మనకు న్యూస్ లో ఉన్నప్పుడు ఆ గ్రూపింగ్ కి సంబంధించిన మేజర్ డీటెయిల్స్ లైక్ బేసిక్ డీటెయిల్స్ అది ఎప్పుడు ఫామ్ అయింది, దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి, దాని యొక్క మ్యాండేట్ ఏముంది, అండ్ ఇండియా ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్ లో పార్టా కాదా, ఇన్ కేస్ ఇండియా దాని యొక్క మెంబర్ అయినట్లయితే వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ ఆర్గనైజేషన్ టు ఇండియా. సో ఈ విధమైన పాయింట్స్ అన్ని కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషలీ ఏవైతే ఆర్గనైజేషన్స్ మనకు రీసెంట్ టైమ్స్ లో న్యూస్ లో ఉంటాయో అవి మనకి ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటాయి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దెన్ వాట్ ఇస్ ద కాంటెక్స్ట్? సో ఇప్పుడు ఎందుకు ఇది న్యూస్ లో ఉంది, లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ద కాంటెక్స్ట్. So the article reflects on relevance and functioning of World Trade Organization in the backdrop of increasing unilateralism, trade protectionism and institutional stagnation. సో ఈ రీజన్స్ వల్ల మనకు ఇది న్యూస్ లో ఉంది. సో WTO యొక్క రెలవెన్స్ ఏముంది ఇప్పుడున్న టైంలో, అండ్ దీని యొక్క ఫంక్షనింగ్ ఏ విధంగా ఉంది, అండ్ ఎస్పెషలీ ఇన్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ ఇంక్రీజింగ్ యూనిలేటరలిజం, ట్రేడ్ ప్రొటెక్షనిజం, అదేవిధంగా మనకి ఇన్స్టిట్యూషనల్ స్టాగ్నేషన్ ఉంది. సో ఈ కాంటెక్స్ట్ లో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క రెలవెన్స్ ఎంత ఉంది అండ్ దాని ఫంక్షనింగ్ ఏ విధంగా ఉందనేది మనకు ఈ పర్టికులర్ ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరిగింది. దీంతో పాటుగా యుఎస్ యొక్క డిస్ఎంగేజ్మెంట్, చైనాస్ రైజ్, అపిలేట్ పారాలిసిస్, ఇండియా యొక్క స్ట్రాటజిక్ డైలమా, ఇవన్నీ కూడా దీనిలో డిస్కస్ చేయడం జరిగింది. సో లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ ద ఆర్టికల్. సో దిస్ ఇస్ బేసికలీ ద కాంటెక్స్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ హ్యావ్ సమ్ బేసిక్స్ అబౌట్ WTO. సో ఇది ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది? 1995లో. సో ఆ టైంలో ఏదైతే GATT ఉండిందో 1947లో ఏదైతే ఎస్టాబ్లిష్ చేసిన GATT ఉందో దాన్ని WTO రీప్లేస్ చేయడం జరిగింది. సో వై డిడ్ ఇట్ రీప్లేస్? టు ప్రమోట్ రూల్స్ బేస్డ్ మల్టీలేటరల్ ట్రేడ్. సో ఒక రూల్స్ బేస్డ్ మల్టీలేటరల్ ట్రేడ్ ని ప్రమోట్ చేయడం కోసం జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్స్ దీన్ని WTO రీప్లేస్ చేయడం జరిగింది. అండ్ ఇట్ అప్హోల్డ్స్ ప్రిన్సిపల్స్ లైక్ మోస్ట్ ఫేవర్డ్ నేషన్, నేషనల్ ట్రీట్మెంట్, ఎయిమింగ్ టు ఎన్షూర్ ఫెయిర్నెస్ అండ్ నాన్ డిస్క్రిమినేషన్ ఇన్ ట్రేడ్. సో మనకు మల్టీలేటరల్ ట్రేడ్ డిఫరెంట్ కంట్రీస్ మధ్య ఏదైతే ట్రేడ్ రిలేషన్స్ ఉంటాయో దీనిలో ఫెయిర్నెస్ ఉండడం కోసం, అదేవిధంగా డిస్క్రిమినేషన్ లేకుండా ట్రేడ్ అనేది జరగడం కోసం మోస్ట్ ఫేవర్డ్ నేషన్, అదేవిధంగా నేషనల్ ట్రీట్మెంట్ అనే ప్రిన్సిపల్స్ ని కూడా చెప్పడం జరిగింది. Then the Doha Development Round launched at the 4th Ministerial Conference in 2001. ఈ దోహా డెవలప్మెంట్ రౌండ్ ఎక్కువగా డెవలప్మెంట్ కన్సర్న్స్, ఎస్పెషలీ అగ్రికల్చర్ అండ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీకి సంబంధించిన ఇష్యూస్ పైన ఫోకస్ చేయడం జరిగింది. బట్ ఇట్ వాజ్ లేటర్ స్టాల్డ్. అండ్ దెన్ WTO మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్, ఇది దీనికి సంబంధించిన హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ.
అండ్ దీన్ని ఎవ్రీ 2 years ఒకసారి కండక్ట్ చేయడం జరుగుతుంది. సెట్టింగ్ నెగోషియేషన్ ఎజెండాస్ అండ్ రివ్యూయింగ్ గ్లోబల్ ట్రేడ్ ఇష్యూస్. సో గ్లోబలీ మనకు డిఫరెంట్ కంట్రీస్ మధ్య ఏదైనా ట్రేడ్ ఇష్యూస్ ఉన్నట్లయితే వాటిని రివ్యూ చేయడం అండ్ నెగోషియేషన్ ఎజెండాస్ ని సెటప్ చేయడం. సో ఇటువంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది. అండ్ ఇది దీని యొక్క హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ. దీన్ని 2 years ఒకసారి కండక్ట్ చేయడం జరుగుతుంది. WTO మినిస్టీరియల్ కాన్ఫరెన్స్. సో అటువంటి కొన్ని ఇంపార్టెంట్ కాన్ఫరెన్సెస్ చూద్దాం. Doha in 2001, Development Agenda, Bali in 2013, Trade Facilitation Agreement, Nairobi in 2015, Agricultural Subsidy Reforms and Geneva in 2022, Fisheries Agreement and COVID-19 Response. So, ఇవి ఇంపార్టెంట్ కాన్ఫరెన్సెస్. ట్రై టు రిమెంబర్ దీస్ అండ్ వాటి యొక్క ఎజెండా కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. So as we have seen, General Agreement on Trade and Tariffs 1947. So దీన్ని 1995 లో World Trade Organization రీప్లేస్ చేయడం జరిగింది. And it has this Ministerial Conference which is its highest decision making body. సో దీనిలో భాగంగా మనకు డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీ ఉంటుంది, జనరల్ కౌన్సిల్, అదేవిధంగా ట్రేడ్ పాలసీ రివ్యూ బాడీ ఉంటాయి. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ స్ట్రక్చర్. మనం సిలబస్ లో చూసినట్లయితే ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ యొక్క స్ట్రక్చర్ అదేవిధంగా మ్యాండేట్ ఈ టర్మ్స్ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో యూ హ్యావ్ టు బీ వెల్ వర్స్ విత్ ద స్ట్రక్చర్ అండ్ మ్యాండేట్ ఆఫ్ దిస్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. సో దీని యొక్క స్ట్రక్చర్ చూసినట్లయితే దీనిలో మనకు డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసాం గ్లోబల్ ట్రేడ్ ఇష్యూస్ ఏదైనా ఉన్నట్లయితే ఆ డిస్ప్యూట్ సెటిల్మెంట్ కోసం ఒక సెపరేట్ బాడీ ఉంటుంది. అదేవిధంగా జనరల్ కౌన్సిల్ అండ్ ట్రేడ్ పాలసీ రివ్యూ బాడీ. సో ట్రేడ్ పాలసీస్ ఏవైతే డిఫరెంట్ కంట్రీస్ ఫాలో అవడం జరుగుతుందో ఆ ట్రేడ్ పాలసీస్ యొక్క రివ్యూ చేసే బాడీ. దెన్ వీ హ్యావ్ గూడ్స్ కౌన్సిల్, సర్వీసెస్ కౌన్సిల్, ట్రిప్స్ కౌన్సిల్ అండ్ ట్రేడ్ నెగోషియేషన్ కమిటీ. So this is the structure of WTO. Try to remember this. Then what is the significance? Why the WTO still matters in a fragmenting world? So ఇప్పుడున్న present conditions లో WTO యొక్క ఇంపార్టెన్స్ ఏముందో చూద్దాం. Rules based multilateralism. So WTO is the cornerstone of global trade governance, ensuring predictability and fairness in trade. సో ఈ గ్లోబల్ ట్రేడ్ గవర్నెన్స్ కి సంబంధించి WTO అనేది చాలా ఇంపార్టెంట్ టు ఎన్ష్యూర్ ప్రెడిక్టబిలిటీ అండ్ ఫెయిర్నెస్ ఇన్ ద ట్రేడ్. సో దెన్ వీ హ్యావ్ ట్రేడ్ డిస్ప్యూట్ సెటిల్మెంట్. సో ట్రేడ్ డిస్ప్యూట్స్ ఏదైనా వచ్చినప్పుడు ఒక న్యూట్రల్ ప్లాట్ఫామ్ గా ఉండి ఈ డిస్ప్యూట్ రెజల్యూషన్ చేయడానికి WTO చాలా ఇంపార్టెంట్, బట్ ఇట్ ఇస్ నవ్ లార్జ్లీ డిఫంక్ట్. సో ప్రస్తుతం ఇది అంతగా ఈ విషయంలో పనిచేయడం లేదు. అండ్ డెవలపింగ్ కంట్రీ ఇంట్రెస్ట్. Vital for countries like India to voice concerns on subsidies, agriculture and tariff barriers. So especially India లాంటి డెవలపింగ్ కంట్రీ కోసం WTO చాలా ఇంపార్టెంట్. బికాస్ మనకి ఏదైతే సబ్సిడీస్ కి సంబంధించి అయి ఉండొచ్చు, టారిఫ్ బ్యారియర్స్ కి సంబంధించి, అదేవిధంగా అగ్రికల్చర్ కి సంబంధించిన ఇష్యూస్ ఏదైనా ఉన్నప్పుడు మనం ఒక వాయిస్ ఇవ్వడానికి, ఇండియా యొక్క వాయిస్ చూపించడానికి, ఇండియా యొక్క కన్సర్న్స్ చెప్పడానికి WTO చాలా హెల్ప్ఫుల్. And stability amid crisis, and its role becomes even more critical in the face of economic slowdown and geopolitical uncertainties. So ప్రస్తుతం మనం చూసినట్లయితే ఎకనామిక్ స్లో డౌన్ ఉంది, అదేవిధంగా జియోపొలిటికల్ అన్సర్టైనిటీస్ ఎక్కువగా ఉన్నాయి. సో డిఫరెంట్ కంట్రీస్ మధ్య ఈ జియోపొలిటికల్ ఇష్యూస్ జరుగుతున్నాయి. సో ఇటువంటి ఒక ఎన్వైరన్మెంట్ లో WTO ఉండడం చాలా చాలా క్రిటికల్ అండ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ చైనాస్ మార్కెట్ యాక్సెస్ స్ట్రాటజీ. WTO accession enabled China to rapidly expand its exports, reshaping global trade power dynamics. So ఈ WTO వలన చైనా తన యొక్క ఎక్స్పోర్ట్స్ అనేవి చాలా ఎక్కువగా ఎక్స్పాండ్ చేయడం జరిగింది. సో దానివల్ల గ్లోబల్ ట్రేడ్ పవర్ డైనమిక్స్ అనే దాని షేప్ ఏదైతే ఉందో అది మొత్తం చేంజ్ అయిందని మనం చెప్పొచ్చు. సో దట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ WTO ఈవెన్ టుడే. Then what are the mechanisms of WTO for maintaining international trade order? సో దీనిలో భాగంగా మనకు డిస్ప్యూట్ సెటిల్మెంట్ మెకానిజం ఉంది. సో ఇది మెంబర్ కంట్రీస్ మధ్య ఉండే డిస్ప్యూట్స్ ని రిజాల్వ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఆపరేట్స్ అండర్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ అండర్స్టాండింగ్. సో దీనిలో మనకి ప్యానల్స్ ఉంటాయి, అపిలేట్ రివ్యూస్ ఉంటాయి అండ్ ఇంప్లిమెంటేషన్ రిపోర్ట్స్ అనేవి కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ US వర్సెస్ ఇండియా సోలార్ సెల్స్ డిస్ప్యూట్ జరిగింది. సో ఆ ఇష్యూలో అయి ఉండొచ్చు, లేదా బోయింగ్ ఎయిర్ బస్ సబ్సిడీస్ బిట్వీన్
EU and US. So ఈ issues లో మనకు WTO's dispute settlement mechanism, it has taken a critical role. Then we have most favored nation principle. సో ఇదొక నాన్ డిస్క్రిమినేషన్ క్లాస్. సో దీని మీనింగ్ ఏంటంటే డబ్ల్యూటీఓలోని మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ కంట్రీస్ అన్నీ కూడా అదర్ ట్రేడింగ్ పార్ట్నర్స్ ని ఈక్వల్ గా ట్రీట్ చేయాలి. ఎటువంటి ఫేవరిజం చూపించకుండా అన్ని ట్రేడింగ్ పార్ట్నర్స్ ని కూడా అదర్ కంట్రీస్ అన్నింటినీ కూడా ఈక్వల్ గా ట్రీట్ చేయాలి. అదే మనం ఎంఎఫ్ఎన్ ప్రిన్సిపల్. సో ఇట్ ప్రివెంట్స్ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అన్లెస్ అండర్ అ వ్యాలిడ్ ఎఫ్టీఏ ఆర్ స్పెషల్ ఎక్సెప్షన్. సో ఒక స్పెషల్ ఎక్సెప్షన్ ఉన్నప్పుడు లేదా ఏదైనా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఎఫ్టీఏ ఉన్నప్పుడు తప్ప అదర్ కండిషన్స్ లో ఎప్పుడు కూడా ఏ కంట్రీకి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వకూడదు. దట్ ఈస్ ఆర్ ఎంఎఫ్ఎన్ ప్రిన్సిపల్, దట్ ఈస్ మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ప్రిన్సిపల్. అండ్ దెన్ వీ హ్యావ్ సేఫ్ గార్డ్స్, యాంటీ డంపింగ్ అండ్ కౌంటర్ వెయిలింగ్ మెజర్స్. సో కంట్రీ యొక్క డొమెస్టిక్ ఇండస్ట్రీస్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం కొన్ని లీగల్ టూల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఎస్పెషలీ వెన్ అన్ఫేర్ ప్రాక్టీసెస్ ఆర్ ఇంపోర్ట్ సర్జెస్ అక్కర్. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి డొమెస్టిక్ ఇండస్ట్రీలో ఉన్న ప్రోడక్ట్స్ కంటే ఇంపోర్ట్స్ యొక్క ప్రైజెస్ అనేవి తక్కువగా ఉండడం అండ్ అదర్ రీజన్స్ వలన ఇంపోర్ట్ సర్జ్ అంటే ఎక్కువగా ఇంపోర్ట్స్ అనేవి జరుగుతాయి. అండ్ అదేవిధంగా అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ జరిగినప్పుడు కూడా డొమెస్టిక్ ఇండస్ట్రీ అంటే ఆ కంట్రీలో ఉన్న ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేయడం కోసం కంట్రీస్ కి కొన్ని లీగల్ టూల్స్ ఉంటాయి. ఫస్ట్ ఇస్ ఆర్ యాంటీ డంపింగ్ డ్యూటీస్. సో దిస్ ఇస్ అగేన్స్ట్ ఇంపోర్ట్స్ ప్రైస్డ్ బిలో ఫేర్ మార్కెట్ వాల్యూ. సో మన కంట్రీలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ ఏ ఉంది, దీని యొక్క ప్రైస్ మనకు ఇండియాలో డొమెస్టిక్ ఫేర్ మార్కెట్ వాల్యూ చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఇస్ 100 రూపీస్. బట్ వేరే ఏదైనా ఒక కంట్రీ సేమ్ ప్రోడక్ట్ ఏని వేరే కంట్రీ నుండి మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఈ ఫేర్ ప్రోడక్ట్ వాల్యూ కంటే కూడా తక్కువగా దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ 70 రూపీస్కో దీని యొక్క ప్రైస్ ని పెట్టినట్లయితే మనం ఎక్కువగా ఇంపోర్ట్స్ చేసుకోవడం జరుగుతుంది, రైట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఫేర్ మార్కెట్ వాల్యూ దానికంటే తక్కువ ప్రైస్ కున్న ఇంపోర్ట్స్ యొక్క సర్జ్ అంటే ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నప్పుడు విల్ గో ఫర్ యాంటీ డంపింగ్ డ్యూటీస్. Then we have countervailing duties. So this is to offset subsidies granted by exporting country. So export చేసే కంట్రీలో ఉండే సబ్సిడీస్ ని తగ్గించడం కోసం countervailing duties అనేవి ఇంపోజ్ చేయడం జరుగుతుంది. Then safeguard measures. So these are temporary protection from import surges. సో ఇంపోర్ట్స్ ఎక్కువగా అవ్వకుండా ఉండడానికి టెంపరరీ ప్రొటెక్షన్ గా కొన్ని సేఫ్ గార్డ్ మెజర్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. Then we have trade policy review mechanism. సో నేషనల్ ట్రేడ్ పాలసీస్ ఏవైతే ఉంటాయో డబ్ల్యూటీఓ మెంబర్ స్టేట్స్ కి సంబంధించి వాటికి రెగ్యులర్ పియర్ రివ్యూ అనేది ఉంటుంది. అంటే ఈ కంట్రీస్ యొక్క ట్రేడ్ పాలసీస్ ని రివ్యూ చేయడం జరుగుతుంది. సో ఇది ఎందుకు చేస్తారంటే ట్రాన్స్పరెన్సీని ఇంక్రీజ్ చేయడం కోసం, ప్రెడిక్టబిలిటీ ఇంక్రీజ్ చేయడం, అదేవిధంగా మోర్ అండ్ మోర్ కాంప్లయన్స్ ఉండడం కోసం. దెన్ మల్టీలేటరల్ ట్రేడ్ నెగోషియేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మినిస్టీరియల్ కాన్ఫరెన్సెస్ అని మనం చెప్పుకున్నాం, దట్ ఈస్ ద హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ. సో కాన్సెన్సస్ బేస్డ్ రూల్ మేకింగ్ అమాంగ్ 164 మెంబర్ కంట్రీస్. సో మెంబర్ కంట్రీస్ అన్నింటి మధ్య ఒక కాన్సెన్సస్ బేస్డ్ రూల్ మేకింగ్ ఉండాలి. సో వెన్యూ టు నెగోషియేట్ న్యూ డిసిప్లిన్స్ అండ్ ఆల్సో ఇట్ ప్రివెంట్స్ ఫ్రాగ్మెంటేషన్ అండ్ ఎంకరేజెస్ కలెక్టివ్ గ్లోబల్ ఎకనామిక్ రూల్స్. సో అన్ని కంట్రీస్ కూడా ఒక కాన్సెన్సస్ తో అంటే అన్ని కలిపి ఒక డెసిషన్ కి రావడం, సో ఈ విధమైన రూల్ మేకింగ్ చేయడం జరుగుతుంది. అండ్ స్పెషల్ అండ్ డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఎస్ఎన్డిటి ఫర్ డెవలపింగ్ కంట్రీస్. సో ఇట్ అలౌస్ లాంగర్ ట్రాన్సిషన్ పీరియడ్స్, టెక్నికల్ అసిస్టెన్స్ అండ్ అదేవిధంగా అంత స్ట్రింజెంట్ గా లేని కమిట్మెంట్స్ కూడా చేయడం జరుగుతుంది. సో దాట్ ఇట్ ప్రొటెక్ట్స్ పాలసీ స్పేస్ ఫర్ కంట్రీస్ ఎస్పెషలీ లైక్ ఇండియా. సో ఈ విధమైన స్పెషల్ అండ్ డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఫర్ డెవలపింగ్ కంట్రీస్. సో దానివల్ల ఇండియా లాంటి కంట్రీస్ కి అడ్వాంటేజ్ గా ఉంటుంది. Now let's have a look at the challenges. WTO in crisis, dysfunction, disinterest and displacement. So దీనికి ఉన్న challenges ఏంటో చూద్దాం. One is institutional paralysis. ఇది ఏ విధంగా జరిగిందంటే యుఎస్ అపాయింట్మెంట్స్ బ్లాక్ చేయడం వల్ల అపిలేట్ బాడీ యొక్క డిస్ఫంక్షన్, అదేవిధంగా దోహా రౌండ్ నుంచి చూసినట్లయితే ఓన్లీ ఫిషరీస్ ప్యాక్ట్ మాత్రమే కంక్లూడ్ అయింది. సో దెర్ ఇస్ అ స్టాల్ నెగోషియేషన్. Then inability to adapt to digital economy, climate linked trade and service state complexities. So దీని వల్ల ఇన్స్టిట్యూషనల్ పెరాలసిస్ అనేది జరిగింది. అండ్ దెన్ యూనిలేటరలిజం అండ్ ప్రొటెక్షనిజం.
So US under Trump used Section 232 and 301 to impose tariffs, bypassing WTO. So WTOని bypass చేస్తూ US ఈ విధంగా సెక్షన్ 232 అండ్ 301ని యూజ్ చేయడం జరిగింది అండ్ దీని ద్వారా టారిఫ్స్ ఇంపోజ్ చేశారు. అండ్ ఇండియా యొక్క MFN స్టేటస్ ని కూడా US విత్డ్రా చేయడం జరిగింది అండ్ దెన్ టారిఫ్స్ ఆన్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్. దెన్ చైనాస్ ట్రేడ్ అడ్వాంటేజ్. So it is accused of non-reciprocal openness, regulatory opacity and market manipulation. So China మీద ఈ విధమైన accusations ఉన్నాయి. సో ఒక కంట్రీ ఓపెన్ ట్రేడ్ చేస్తున్నప్పుడు దాన్ని రెసిప్రోకేట్ చేయట్లేదు చైనా అండ్ అదేవిధంగా రెగ్యులేటరీ ఒపాసిటీ అంటే ట్రాన్స్పరెన్సీ లేదు అండ్ అదేవిధంగా మార్కెట్లో మ్యానిపులేషన్స్ ఉన్నాయి. సో ఈ విధమైన అక్యూజేషన్స్ ఉన్నాయి చైనా పైన. అండ్ WTO వాజ్ అనేబుల్ టు enforce this transparency or discipline state capitalism. Then developing countries marginalization. ఇండియాకి అగ్రికల్చర్ సబ్సిడీస్ పబ్లిక్ స్టాక్ హోల్డింగ్ సో వీటిపైన కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి బట్ వీటిని ప్రాపర్గా అడ్రస్ చేయలేదు. అండ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ FTAs ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ఆల్సో ప్రిఫర్డ్ ఓవర్ మల్టీలేటరల్ సొల్యూషన్స్. సో దీనికి సొల్యూషన్ ఏంటి? వాట్ ఇస్ ద వే ఫార్వర్డ్? రిఫార్మ్ ద అపిలేట్ మెకానిజం. సో ఇమ్మీడియట్ గా మనం ఈ డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీని రిస్టోర్ చేయాల్సి ఉంటుంది విత్ గ్రేటర్ రిప్రజెంటేషన్. అండ్ రివైవ్ దోహా ఆర్ లాంచ్ అ న్యూ డెవలప్మెంట్ ఎజెండా. సో దోహా రౌండ్ లాంటి దాన్ని మనం రివైవ్ చేయాలి లేదా కొత్త డెవలప్మెంట్ ఎజెండాని లాంచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దిస్ ఇస్ టు ఎన్ష్యూర్ ఇంక్లూజివ్ ఫోకస్ ఆన్ లైక్ డిజిటల్ ట్రేడ్, ఎన్వైరన్మెంటల్ స్టాండర్డ్స్, SMEs. సో వీటిని మనం ఇంక్లూడ్ చేసేలా వీటిపైన ఫోకస్ ఉండేలా ఒక కొత్త డెవలప్మెంట్ ఎజెండాని లాంచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ బ్రిడ్జ్ ద నార్త్ సౌత్ డివైడ్. అడ్రస్ ద లాంగ్ స్టాండింగ్ కన్సర్న్స్ ఆఫ్ డెవలపింగ్ నేషన్స్. సో డెవలపింగ్ నేషన్స్ కి ఎప్పటి నుండో ఫుడ్ సెక్యూరిటీ, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ వీటికి సంబంధించిన కన్సర్న్స్ ఉన్నాయి. సో వీటిని కూడా అడ్రస్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇండియా స్ట్రాటజిక్ ఎంగేజ్మెంట్, బిల్డ్ కోalitions విత్ లైక్ మైండెడ్ కంట్రీస్, రైట్. సో ఈ మల్టీలేటరలిజం అనే కాన్సెప్ట్ ని ప్రిజర్వ్ చేయడం కోసం అండ్ అదేవిధంగా లైక్ మైండెడ్ కంట్రీస్ అంటే సేమ్ టైప్ ఆఫ్ థింకింగ్ ఉన్న కంట్రీస్ ఏవైతే ఉంటాయో వీటితో కోalitions ని బిల్డ్ చేస్తే ఇండియా యొక్క స్ట్రాటజిక్ ఎంగేజ్మెంట్ అనేది పెరుగుతుంది. అండ్ బ్యాలెన్స్ FTAs అండ్ WTO కమిట్మెంట్స్. సో యూజ్ bilateral or regional deals to advance interests without undermining global norms. So this is the way forward. So these are some of the solutions. సో ఇక్కడ మనకు యూనిలేటరలిజం, మల్టీలేటరలిజం ఇటువంటి టర్మ్స్ ఇంపార్టెంట్. సో యూనిలేటరలిజం అంటే మనకు వన్ కంట్రీ యాక్టింగ్ అలోన్ అండ్ మల్టీలేటరలిజం సో 3 or more కంట్రీస్ కలిసి వాళ్ళకున్న ఇష్యూస్ ని అడ్రస్ చేసినట్లయితే దాన్ని మల్టీలేటరలిజం అంటాం. అండ్ వి ఆల్సో హ్యావ్ బైలేటరలిజం అంటే 2 countries. సో దే ఆర్ యాక్టింగ్ ఫర్ అ పర్టికులర్ ఇష్యూ. So just remember these concepts, these simple concepts. Then let's move forward. Here is a UPSC mains question. The erosion of World Trade Organization's authority reflects a broader crisis in multilateralism. Critically examine the reasons for WTO's diminishing relevance and suggest a roadmap for India to safeguard its trade interests in this context. So write an answer in 250 words. So ఇక్కడ మనకి ఈ టర్మినాలజీ ఇంపార్టెంట్. సో క్రిటికలీ ఎగ్జామిన్, రైట్. సో ఎందుకు WTO యొక్క రెలెవెన్స్ అనేది రీసెంట్ టైమ్స్ లో తగ్గుతుంది అనే దాన్ని మనం ఆ రీజన్స్ ని క్రిటికల్ గా ఎగ్జామిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో ఇండియా యొక్క ట్రేడ్ ఇంట్రెస్ట్ ఇటువంటి సిచ్యుయేషన్ లో సేఫ్ గార్డ్ చేయడం కోసం ఏ విధమైన స్టెప్స్ తీసుకోవాలనే సజెషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ హౌ యూ కెన్ రైట్ యువర్ ఆన్సర్. దీన్ని 250 words లో ట్రై టు గివ్ అన్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. And if you have any doubts, mention in the comment section below. So let's move forward to the next article. Our next article is the mosquito effect. Have malarial chaos influenced human history? So మన సిలబస్ పరంగా చూసినట్లయితే ఇది GS పేపర్ 2 అండ్ పేపర్ 3 కి సంబంధించింది. GS పేపర్ 2 లో మనకి గవర్నెన్స్ అండ్ హెల్త్ ఉంటుంది. ఇష్యూస్ రిలేటింగ్ టు డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ హెల్త్ సెక్టర్, రోల్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అండ్ GS పేపర్ 3 లో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్వైరన్మెంట్. సో దానిలో మనకు పబ్లిక్ హెల్త్ అండ్ ఎపిడమియాలజీ, దెన్ ఎన్వైరన్మెంటల్ అండ్ ఎకలాజికల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ వెక్టర్ బోర్న్ డిసీజెస్. సో వీటి కిందకు వస్తుంది ఈ పర్టికులర్ ఆర్టికల్. సో ఇది ఎందుకు న్యూస్ లో ఉంది, దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటో చూద్దాం. సో దిస్ ఆర్టికల్ ఇస్ పబ్లిష్డ్ ఆన్ వరల్డ్ మలేరియా డే, దట్ ఈస్ April 25th. సో ఈ రోజు April 25th వి
marked it as World Malaria Day. So this reflects on how malaria has shaped human civilization, like from migration patterns, అదేవిధంగా colonial expansion, తర్వాత మనకు రేషియల్ ఐడియాలజీస్, పబ్లిక్ హెల్త్ పాలసీస్. సో వీటన్నిటిలో కూడా మలేరియా యొక్క రోల్ ఏముంది అనేది దీనిలో డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఇట్ డ్రాస్ ప్యారల్స్ బిట్వీన్ mosquito parasites historical disruption and ongoing global challenges in combating the disease. సో హిస్టారికల్ గా మనకు ఈ మస్కిటోకి సంబంధించి ఈ మలేరియా ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి, అదేవిధంగా రీసెంట్ గా మనకు ఈ డిసీజ్ ని కంబాట్ చేయడం కోసం ఉండే గ్లోబల్ ఛాలెంజెస్ ఏంటి, రైట్? సో వీటి గురించి ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద ఆర్టికల్. సో ముందుగా మనం మలేరియాకి సంబంధించిన కొన్ని బేసిక్ డీటెయిల్స్ చూద్దాం. కాజ్ ఆఫ్ మలేరియా. సో మలేరియా ఇస్ కాజ్డ్ బై అ పారాసైట్ కాల్డ్ ప్లాస్మోడియం, రైట్? సో దీనిలో మనకు 5 స్పీషీస్ ఉన్నాయి. సో ఈ ప్లాస్మోడియంలో మనకు 5 స్పీషీస్ ఉన్నాయి. పీ ఫాల్సిపారం అంటే మనకు ప్లాస్మోడియం ఫాల్సిపారం, ఇది మనకు మోస్ట్ డెడ్లీ. అండ్ దెన్ వీ హ్యావ్ ప్లాస్మోడియం వైవాక్స్, ఇది ఇండియాలో అతి కామన్ గా ఉండే పారాసైట్. దెన్ వీ హ్యావ్ ప్లాస్మోడియం మలేరియే, Plasmodium ovale and knowlesi, which is zoonotic. Mainly it occurs in Southeast Asia. Zoonotic ante through animals, right? Then vector of malaria, transmitted by the infected female Anopheles mosquitoes. So దీన్ని కాజ్ చేసేది ప్లాస్మోడియం పారాసైట్ అండ్ దీన్ని ట్రాన్స్మిట్ చేసేది ఏంటి అంటే ఫీమేల్ అనోఫిలస్ మస్కిటో యొక్క బైట్ ద్వారా ఇది ట్రాన్స్మిట్ అవుతుంది. అండ్ మస్కిటో బికమ్స్ ఇన్ఫెక్టెడ్ ఆఫ్టర్ బైటింగ్ అ పర్సన్ ఆల్రెడీ క్యారింగ్ ద పారాసైట్. సో ఒక పర్సన్ బాడీలో ఆల్రెడీ ఈ ప్లాస్మోడియం పారాసైట్ ఉన్నట్లయితే ఆ మనిషిని కుట్టిన తర్వాత మస్కిటో ఇన్ఫెక్ట్ అవుతుంది. అండ్ ఆ ఇన్ఫెక్ట్ అయిన ఫీమేల్ ఎనాఫిలిస్ మస్కిటో ఇంకొక పర్సన్ ని కుట్టినట్లయితే ఆ పర్సన్ కి ఈ మలేరియా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది లేదా ట్రాన్స్మిట్ అవుతుంది. సో ఈ విధంగా మలేరియా డిసీజ్ యొక్క ట్రాన్స్మిషన్ జరుగుతుంది. దాని యొక్క వెక్టర్ అంటే ఆ వెహికల్ ఏంటి అంటే female Anopheles mosquito, remember this. So what are the symptoms of malaria? Fever with chills and rigors. So ఇది ఒక క్లాసిక్ సిమ్టమ్. దీంతో పాటుగా హెడేక్, నాజియా, వామిటింగ్, మజిల్ ఏక్స్, ఫ్యాటిగ్ ఇటువంటివి కూడా ఉంటాయి. అండ్ కొన్ని సివియర్ కేసెస్ లో ఎనీమియా, సెరిబ్రల్ మలేరియా, కిడ్నీ ఫెయిల్యూర్, కోమా అండ్ డెత్ కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో రిమెంబర్ దిస్ బేసిక్ డీటెయిల్స్ అబౌట్ మలేరియా. Then we have to also remember the vaccines for malaria. So ఈ మలేరియా డిసీజ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన వ్యాక్సిన్స్ చూద్దాం. RTS-SASO1 Muscurix. So this is the first WHO approved malaria vaccine. 2021 లో దీన్ని అప్రూవ్ చేయడం జరిగింది WHO. Then it targets Plasmodium falciparum. And this is piloted in Ghana, Kenya and Malawi. So మనకి పైలట్ ప్రాజెక్ట్స్ తెలుసు కదా. సో లార్జ్ స్కేల్లో దీన్ని రోల్ అవుట్ చేయకుండా ఫస్ట్ కొన్ని ఏరియాస్ ని సెలెక్ట్ చేసుకొని దానిలో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది పైలట్ ప్రాజెక్ట్స్ ని. సో అక్కడున్న సక్సెస్ రేట్స్ అండ్ ఏ విధమైన ఇంప్లికేషన్స్ ఉన్నాయి, ఏదైనా ఇష్యూస్ ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకొని దాని తర్వాత మనకు లార్జ్ స్కేల్ రోల్ అవుట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా ఈ వ్యాక్సిన్ ని పైలట్ చేసింది ఘానా, కెన్యా అండ్ మలావిలో. దెన్ వీ హ్యావ్ అవర్ సెకండ్ వ్యాక్సిన్ R21 Matrix M. సో ఇది కొంచెం కొత్త వ్యాక్సిన్. దీన్ని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ డెవలప్ చేయడం జరిగింది అండ్ దీని యొక్క ఎఫికసీ చాలా ఎక్కువగా ఉంది, ఆల్మోస్ట్ 75% ఎఫికసీ. అండ్ దిస్ ఇస్ అప్రూవ్డ్ ఫర్ యూజ్ ఇన్ సెవరల్ ఆఫ్రికన్ నేషన్స్ ఇన్ 2023. సో చాలా ఆఫ్రికన్ నేషన్స్ లో కూడా దీన్ని యూజ్ చేయడానికి అప్రూవ్ చేయడం జరిగింది R21 or Matrix M. So you can expect questions like Matrix M, which was recently in news, is related to which of the following? So recent గా న్యూస్ లో ఉన్న R21 లేదా Matrix M దేనికి సంబంధించింది? ఈ విధంగా కూడా మనకు ప్రిలిమ్స్ లో క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. సో ట్రై టు రిమెంబర్ ద నేమ్స్ ఆఫ్ దీస్ వ్యాక్సిన్స్ ఫర్ మలేరియా. సో మలేరియాకి సంబంధించిన సిమ్టమ్స్ చూసాం, ఇది ఏ విధంగా ఈ డిసీజ్ వస్తుందో చూసాం. అదేవిధంగా దీనికి సంబంధించిన వ్యాక్సిన్స్, సిమ్టమ్స్. సో మలేరియాని కంట్రోల్ చేయడానికి మనకి ఏ విధమైన ఛాలెంజెస్ ఉన్నాయి? లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ దోస్ ఛాలెంజెస్. If you look at the global perspective, drug and insecticide resistance. So resistance to artemisinin based drugs and pyrethroid insecticides in Africa and also Southeast Asia, it threatens the control efforts. So ఈ టైప్ ఆఫ్ డ్రగ్స్ అండ్ ఇన్సెక్టిసైడ్స్ కి రెసిస్టెన్స్ ఉండడం వలన
ఆఫ్రికా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఈ కంట్రోల్ చేయడానికి చేసే ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం కష్టంగా అయ్యాయి. అండ్ దెన్ ఫండింగ్ గ్యాప్స్. గ్లోబల్ ఫండింగ్ ఫర్ మలేరియా ఎరాడికేషన్ ఇస్ బిలో WHO రికమెండెడ్ లెవెల్స్. సో WHO వచ్చి కొన్ని లెవెల్స్ రికమెండ్ చేసింది, సో ఇంత ఫండింగ్ అనేది ఉండాలి మలేరియా కంట్రోల్ కోసం అని. బట్ ఆ చెప్పిన లెవెల్ కంటే కూడా తక్కువ ఫండింగ్ వస్తుంది మలేరియా ఎరాడికేషన్ కి సంబంధించి, ఎఫెక్టింగ్ వ్యాక్సిన్ రోల్ అవుట్ అండ్ ఇన్నోవేషన్. దెన్ క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్. సో రైజింగ్ టెంపరేచర్స్ అండ్ రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ ప్రాపర్గా సిమెట్రిక్గా ఉండకపోవడం. సో దీనివల్ల ఏమవుతుందంటే మస్కిటో బ్రీడింగ్ జోన్స్ అనేవి పెరుగుతున్నాయి, రైట్. సో రెయిన్ఫాల్ ప్యాటర్న్ అనేది మనకి ప్రాపర్ ప్యాటర్న్ ఉన్నట్లయితే వీ కెన్ హ్యావ్ అ ప్లానింగ్. బట్ ఎరాటిక్ మాన్సూన్స్, సో ప్రాపర్ ప్యాటర్న్ లో లేకుండా మాన్సూన్స్ ఉండడం వల్ల కూడా మనకు మస్కిటో బ్రీడింగ్ జోన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి, అండ్ దట్ ఈస్ ఆల్టరింగ్ ద ట్రాన్స్మిషన్ ప్యాటర్న్స్. దెన్ వీక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఎస్పెషలీ మనకు కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ లో, అదేవిధంగా కొన్ని అండర్ డెవలప్డ్ కంట్రీస్ లో మలేరియా యొక్క డయాగ్నోసిస్, దాని యొక్క ట్రీట్మెంట్ అండ్ ట్రాకింగ్ కూడా చాలా పువర్ గా ఉంది, రైట్. సో దోస్ థింగ్స్ ఆర్ నాట్ గెటింగ్ డన్ కరెక్ట్లీ. సో వీక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా వీక్ గా ఉంది కొన్ని కంట్రీస్ లో. అదేవిధంగా హ్యుమానిటేరియన్ క్రైసిస్ అండ్ కాన్ఫ్లిక్ట్ జోన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ వార్ జరుగుతున్న ఏరియాస్ లో, మైగ్రేషన్స్ ఎక్కువగా ఉన్న ఏరియాస్ లో, డిస్ప్లేస్మెంట్ ఉన్న ఏరియాస్ లో, ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి డిస్ప్లేస్ అవుతున్న పీపుల్, మైగ్రేట్ అవుతున్న పీపుల్, సో దే డిస్టర్బ్ దిస్ వెక్టర్ కంట్రోల్ అండ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్. సో ఇదంతా మనకు గ్లోబల్ పర్స్పెక్టివ్. సో లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ ద ఇండియన్ పర్స్పెక్టివ్ ఫర్ దిస్. మలేరియాని కంట్రోల్ చేయడానికి సంబంధించి ఇండియన్ పర్స్పెక్టివ్ ఏంటో చూద్దాం. హై బర్డెన్ పాకెట్స్. సో మనకి ఎక్కువగా ట్రైబల్ రీజన్స్ లో అండ్ రిమోట్ ఏరియాస్ లో, ఫర్ ఎగ్జాంపుల్ ఛత్తీస్గఢ్, ఒడిషా, జార్ఖండ్, సో ఆ ఏరియాస్ లో మనకి ఎక్కువగా ప్లాస్మోడియం ఫాల్సిపారం కేసెస్ ఎక్కువగా ఉన్నాయి డ్యూ టు లో హెల్త్ కేర్ యాక్సెస్ తక్కువగా ఉండడం వలన ఇటువంటి ట్రైబల్ ఏరియాస్ లో, రిమోట్ ఏరియాస్ లో ఎక్కువగా ఈ ప్లాస్మోడియం ఫాల్సిపారం కేసెస్ అనేవి మనం చూస్తున్నాం. అదేవిధంగా అసిమ్టమాటిక్ అండ్ మిస్డయాగ్నోస్డ్ కేసెస్. సో చాలా ఇన్ఫెక్షన్స్ ఏంటంటే అసిమ్టమాటిక్ గా ఉంటాయి, అంటే సిమ్టమ్స్ పైకి కనబడకపోవచ్చు, లేదా మిస్డయాగ్నోస్డ్ అంటే దాన్ని ఒక డిసీజ్ ని వేరే డిసీజ్ గా డయాగ్నోస్ చేయడం, సరిగా డయాగ్నోస్ చేయకపోవడం, ఆర్ డిటెక్ట్ చేయకపోవడం, రైట్. సో దీన్ని జస్ట్ వైరల్ ఫీవర్స్ గా చెప్పుకుంటూ నార్మల్ ట్రీట్మెంట్ ఇవ్వడం. సో ఇటువంటి రీజన్స్ కూడా ఉన్నాయి. అండ్ దెన్ ఇన్అడిక్వేట్ సర్విలెన్స్ అండ్ అర్బన్ స్లమ్స్. సో అర్బన్ స్లమ్స్ లో కూడా ప్రాపర్ సర్వీలెన్స్ అనేది లేదు, అండ్ ఎస్పెషల్లీ మైగ్రేటరీ పాపులేషన్స్ డిఫరెంట్ ప్లేసెస్ నుండి ఈ అర్బన్ స్లమ్స్ కి వచ్చే పీపుల్ అండ్ అర్బన్ కంజెషన్. సో వీటి వలన వీరి యొక్క మానిటరింగ్ అనేది కూడా చాలా ఛాలెంజింగ్ గా అయింది. అండ్ దెన్ ఇన్సెక్టిసైడ్ రెసిస్టెన్స్, declining efficacy to indoor residual sprays and LLINs reported in some districts. And then state level implementation gaps. So interdepartmental coordination. So different departments మధ్య ఉండే కోఆర్డినేషన్ ఏదైతే ఉందో అది దానిలో కొంచెం వేరియేషన్ ఉంది. అదేవిధంగా స్టాఫింగ్, రెస్పాన్స్ క్వాలిటీ, సో వీటి వల్ల యూనిఫామ్ నేషనల్ ప్రోగ్రామ్ అనేది తీసుకురావడాన్ని ఇది హ్యాంపర్ చేస్తుంది. సో దిస్ ఇస్ ద ఇండియన్ పర్స్పెక్టివ్. సో మలేరియాని కంట్రోల్ చేయడానికి సంబంధించి వరల్డ్ అంటే గ్లోబల్ పర్స్పెక్టివ్ చూసాం, అదేవిధంగా ఇండియన్ పర్స్పెక్టివ్ చూసాం. నౌ లెట్స్ హావ్ ఎ లుక్ అట్ ఇండియా స్ట్రాటజీ టు కంబాట్ మలేరియా. సో ఇండియా ఏ విధమైన ఒక స్ట్రాటజీని తీసుకుని వచ్చింది మలేరియాని కంబాట్ చేయడం కోసం అనేది చూద్దాం. దట్ ఈస్ నేషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ మలేరియా ఎలిమినేషన్ 2016 to 2030. సో దీని యొక్క మేజర్ ఎయిమ్ ఏంటంటే మలేరియా ఫ్రీ ఇండియా బై 2030. సో 2030 ఇయర్ వచ్చేసరికి మనకి ఇండియాలో పూర్తిగా మలేరియా లేకుండా చేయడం అనేది మన టార్గెట్. సో ఈ ఫ్రేమ్వర్క్ అండ్ ఈ టార్గెట్ కూడా మనకి ఇంపార్టెంట్, ట్రై టు రిమెంబర్ దిస్. సో వాట్ ఆర్ ద కీ మెకానిజమ్స్ ఫర్ దిస్? సో మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం, సో దానికోసం మనం ఎటువంటి మెకానిజమ్స్ తీసుకురావడం జరిగింది. లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ ఇట్. నేషనల్ వెక్టర్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్. దిస్ ఇస్ అన్ అంబ్రెల్లా ప్రోగ్రామ్ ఫర్ malaria, dengue, etc. And an elimination of malaria in India program, EMI program 2017. సో దీనిలో ఎండమిక్ జోన్స్ ఏవైతే ఉన్నాయో దానిలో ఎక్కువగా ఈ స్ట్రాటజిక్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ యూజ్ ఆఫ్ లాంగ్ లాస్టింగ్ ఇన్సెక్టిసైడల్ నెట్స్, అండ్ ఎస్పెషలీ ఇవి ఎక్కువగా హై రిస్క్ జోన్స్ లో వీటిని యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇన్సెక్టిసైడ్స్ తో ఇండోర్ రెసిడ్యువల్ స్ప్రేయింగ్ చేస్తారు.
అండ్ ఎర్లీ డిటెక్షన్ కోసం ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అనేవి యూస్ చేయడం జరుగుతుంది. అండ్ హై బర్డెన్ ఉన్న ట్రైబల్ ఏరియాస్లో అవేర్నెస్ పెంచడం, అదేవిధంగా కమ్యూనిటీ పార్టిసిపేషన్ ని కూడా ఇంక్రీజ్ చేయడం, ఇటువంటి మెకానిజమ్స్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ స్టెప్స్ తీసుకోవడం ద్వారా ఇండియా 2030 వరకు మలేరియాని ఎలిమినేట్ చేయాలి అనే టార్గెట్ తో ఉంది. రైట్. సో వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? దీనికి సొల్యూషన్ ఏంటి? స్ట్రెంథెన్ ద గ్లోబల్ పార్ట్నర్షిప్స్. సో WHO లెడ్ ప్రోగ్రామ్స్ ని ఎక్స్పాండ్ చేయడం, ఈక్విటబుల్ వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ అండ్ లోకల్ హెల్త్ సిస్టమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం, ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్స్ ని ట్రైన్ చేయడం, అండ్ డయాగ్నోస్టిక్ అండ్ సర్వీలెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేయడం, ప్రమోటింగ్ ఇన్నోవేషన్, నెక్స్ట్ జనరేషన్ వెక్టర్ కంట్రోల్ అండ్ జీన్ ఎడిటింగ్ అప్రోచెస్, ఫర్ ఎగ్జాంపుల్ స్టెరైల్ ఇన్సెక్ట్ టెక్నిక్ అనేది యూజ్ చేయడం. సో ఇటువంటి టెక్నిక్స్ యూజ్ చేయడం ద్వారా ఇన్నోవేషన్ ఇంకా ప్రమోట్ చేయడం. దెన్ ఇంటిగ్రేటింగ్ క్లైమేట్ రెసిలియన్స్. సో అలైన్ మలేరియా స్ట్రాటజీస్ విత్ క్లైమేట్ అడాప్టేషన్, ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్, వీటితో కూడా మనం అలైన్ చేయొచ్చు. అండ్ అడ్రస్ సోషల్ డిటర్మినెంట్స్, poverty, housing, education, వీటిని ట్యాకిల్ చేస్తూ we can reduce malaria vulnerability in the long term. Right. So these are the possible solutions that we can give regarding malaria control. And remember this technique also, sterile insect technique. So దీనిలో భాగంగా ఏం చేస్తారంటే లైక్ స్టెరైల్ ఇన్సెక్ట్స్ ని రిలీజ్ చేయడం జరుగుతుంది ఫర్ మేటింగ్. మోస్ట్లీ ఇవి మేల్ మస్కిటోస్ ఉంటాయి విచ్ ఆర్ స్టెరైల్. సో వాటికి ఆఫ్ స్ప్రింగ్స్ అనేవి పుట్టవు, అంటే లైక్ బేబీస్ అనేవి పుట్టవు. సో అటువంటి స్టెరైల్ ఇన్సెక్ట్స్ ని రిలీజ్ చేయడం జరుగుతుంది సో దాట్ వీటి యొక్క పాపులేషన్ కంట్రోల్ అవుతుంది. ఫీమేల్స్ అండ్ మేల్స్ మేటింగ్ తర్వాత ఆఫ్ స్ప్రింగ్స్ అనేవి పుట్టకుండా ఈ స్టెరైల్ ఇన్సెక్ట్స్ టెక్నిక్ వలన అండ్ ఈ స్టెరైల్ ఇన్సెక్ట్స్ ని రిలీజ్ చేయడం వలన దెర్ విల్ బి నో ఆఫ్ స్ప్రింగ్. సో ఆ విధంగా దీని యొక్క పాపులేషన్ ని కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది. So that is one of the biological pest control method. So let's move over to the next article. So our next editorial is where tariffs trump economics. So let's have a look at this article. As part of syllabus mapping, it comes under GS paper 2 international relations. So developed countries yokka policies and politics yokka effect, ade vidhanga bilateral agreements and trade negotiations. సో ఈ కాన్సెప్ట్ కిందకు వస్తుంది. అదేవిధంగా జిఎస్ పేపర్ 3 ఇండియన్ ఎకానమీలో చూసినట్లయితే లిబరలైజేషన్ అండ్ ప్రొటెక్షనిజం, దీని యొక్క ఎఫెక్ట్ ఏముంది మన గ్రోత్ అండ్ ఎంప్లాయ్మెంట్ పైన, అదేవిధంగా ఎక్స్టర్నల్ సెక్టర్, ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబల్ ట్రేడ్ టెన్షన్స్ ఆన్ ఇండియాస్ ఎక్స్పోర్ట్స్. సో గ్లోబల్ గా ఏదైనా ట్రేడ్ టెన్షన్స్ ఉన్నప్పుడు ఇండియా పైన అండ్ ఎస్పెషలీ ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్ పైన ఏ విధమైన ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ దెన్ గవర్నమెంట్ పాలసీస్ ఫర్ ట్రేడ్ బ్యాలెన్స్, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్, FTAs అండ్ కాంపిటేటివ్నెస్. సో ఈ టాపిక్స్ కిందకు కూడా వస్తుంది జిఎస్ పేపర్ 3 ఇండియన్ ఎకానమీలో. సో నవ్ లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ ద కాంటెక్స్ట్. సో ఈ ఎడిటోరియల్ యొక్క కాంటెక్స్ట్ ఏంటో చూద్దాం. సో ఇట్ ఎగ్జామిన్స్ ఎకనామిక్ ఫాల్అవుట్ ఆఫ్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్స్ రెసిప్రోకల్ టారిఫ్స్. సో రీసెంట్ టైమ్స్ లో ఇవి చాలా ఎక్కువగా న్యూస్ లో ఉన్నాయి, ట్రంప్ కి సంబంధించిన టారిఫ్ ఇష్యూ. సో దిస్ లెడ్ టు డిక్లైన్ ఇన్ కమోడిటీ ప్రైజెస్. సో దీనివల్ల ఏమైంది, ఇటువంటి టారిఫ్స్ ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్స్ వలన కమోడిటీ ప్రైజెస్ అనేవి డిక్లైన్ అయ్యాయి, మార్కెట్ వోలటైలిటీ అండ్ ఆల్సో గ్లోబల్ ట్రేడ్ వార్ జరుగుతుందనే ఫియర్ కూడా స్టార్ట్ అయింది. అండ్ దిస్ ఆర్టికల్ డిస్కసెస్ ద ఇంపాక్ట్ ఆఫ్ సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా. సో ఎస్పెషలీ మనకు సౌత్ ఏషియా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా రీజన్ లో అండ్ ఎస్పెషలీ ఇండియా యొక్క ఎక్స్పోర్ట్ ఎకానమీ పైన దీని యొక్క ఎఫెక్ట్ ఎంత ఉంది. అండ్ అదేవిధంగా ఇట్ హైలైట్స్ challenges of navigating the new global trade order. So this is the context of this article. సో ఈ టారిఫ్స్ ఏదైతే ఉన్నాయో వీటి యొక్క రెలవెన్స్ ఏముంది గ్లోబల్ ట్రేడ్ కి సంబంధించి, అదేవిధంగా ఇండియన్ ఎకానమీకి సంబంధించి దీని యొక్క రెలవెన్స్ ఏంటో చూద్దాం. అన్సర్టైనిటీ ఇన్ గ్లోబల్ ట్రేడ్. సో ఇటువంటి ఆర్బిట్రరీ టారిఫ్స్ అనేవి ఇంపోజ్ చేయడం వలన గ్లోబల్ సప్లై చైన్స్ డిస్టర్బ్ అవుతాయి అండ్ దీనివల్ల ఆయిల్, స్టాక్ మార్కెట్స్ అండ్ ఇన్ఫ్లేషన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. దెన్ వల్నరబిలిటీ ఆఫ్ డెవలపింగ్ ఎకానమీస్. సో ఎస్పెషలీ మనకి సౌత్ ఏషియన్ కంట్రీస్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువగా యుఎస్ కి చేసే ఎక్స్పోర్ట్స్ పైన వీటి యొక్క ఎకానమీ అనేది చాలా ఎక్కువగా డిపెండ్ అవుతుంది. రైట్. సో దానివల్ల ఏమవుతుంది, ఇటువంటి టారిఫ్స్ ఇంపోజ్ చేసినప్పుడు వీటిపైన ఆ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ దే ఫేస్ డిస్ప్రపోర్షనేట్ డ్యామేజ్ బికాస్ దే ఆర్ వెరీ vulnerable to these exports to US, right? And
India's export exposure, a potential of $7.6 billion hit to Indian exports. సో దీని ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే యుఎస్ మార్కెట్స్ పైన ఇండియా ఎంత ఎక్కువగా డిపెండ్ అయింది. దెర్ ఇస్ ఓవర్ డిపెండెన్స్ ఆఫ్ ఇండియా ఆన్ యుఎస్ మార్కెట్స్, రైట్? అండ్ దెర్ ఇస్ అ నీడ్ ఫర్ ట్రేడ్ డైవర్సిఫికేషన్. సో ఇటువంటి సిచ్యుయేషన్ వల్ల మనకి ఏం తెలుస్తుందంటే ఇండియా తన యొక్క ట్రేడ్ రిలేషన్స్ ని ఇంకా ఎక్స్పాండ్ చేయాల్సి ఉంటుంది విత్ కంట్రీస్ లైక్ EU, UK, ఆసియాన్ కంట్రీస్, రైట్? సో ట్రేడ్ అంతా కూడా ఒక కంట్రీతోనే ఎక్కువగా మనం చేసినట్లయితే ఏమవుతుంది, ఆ కంట్రీలో ఏదైనా ఇటువంటి టారిఫ్స్ ఇంపోజ్ చేయడం లేదా ఏదైనా ఎకానమీ రిలేటెడ్ చేంజెస్ తీసుకొచ్చినప్పుడు మన కంట్రీ పైన ఆ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. బట్ మన యొక్క ట్రేడ్ డైవర్సిఫై చేసినట్లయితే అంటే ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా ఒక కంట్రీకే కాకుండా డిఫరెంట్ కంట్రీస్తో మనం ఈ ట్రేడ్ అండ్ అదర్ రిలేషన్స్ మెయింటైన్ చేసినట్లయితే ఒక కంట్రీ యొక్క పాలసీస్ వల్ల మనం ఎఫెక్ట్ అయినప్పటికీ అదర్ కంట్రీస్తో మనకున్న ట్రేడ్ రిలేషన్స్ వలన ఇట్ విల్ గెట్ బ్యాలెన్స్డ్, రైట్? సో ఆ విధంగా మన ట్రేడ్ని డైవర్సిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దెర్ ఇస్ అ మోర్ స్ట్రాటజిక్ నీడ్ ఇన్ సిచ్యుయేషన్స్ లైక్ దీస్. సో ఇప్పుడున్న సిచ్యుయేషన్స్లో అటువంటి నీడ్ చాలా ఎక్కువగా ఉంది, అటువంటి అవసరం అయితే చాలా ఎక్కువగా ఉంది. సో మన ట్రేడ్ని మనం డైవర్సిఫై చేయాలి, బ్రాడన్ చేయాలి. అండ్ విండో ఫర్ డొమెస్టిక్ రిఫార్మ్. సో ద క్రైసిస్ ఇస్ ఆల్సో అన్ ఆపర్చునిటీ టు రేషనలైజ్ టారిఫ్స్, పుష్ ఫర్ క్వాలిటీ కంట్రోల్ అండ్ అదేవిధంగా కాంపిటేటివ్నెస్ని ఎన్హాన్స్ చేయడానికి కూడా ఇదొక ఆపర్చునిటీ. దెన్ స్ట్రక్చరల్ అండ్ పాలసీ హర్డల్స్ ఇన్ అ ప్రొటెక్షనిస్ట్ వరల్డ్. ట్రేడ్ వార్ ఎస్కలేషన్. సో రెసిప్రోకల్ టారిఫ్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే లైక్ టిట్ ఫర్ టాట్ యాక్షన్స్ ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే రెండు కంట్రీస్ యొక్క ఎకానమీ కూడా హామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ డిస్ప్రపోర్షనెట్ ఇంపాక్ట్ ఆన్ ఏషియా. సో ఎస్పెషల్గా ఏషియా మీద చాలా ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది బికాస్ వియత్నాం, కంబోడియా అండ్ అదర్ ఆసియాన్ నేషన్స్లో మనకు అప్ టు 49% టారిఫ్స్ అనేవి ఇంపోజ్ చేయడం జరిగింది. దీనివల్ల చాలా జాబ్ లాస్ అయితే జరుగుతుంది బికాస్ ఇట్ రిస్క్స్ మిలియన్స్ ఆఫ్ జాబ్స్. అండ్ ఇండియాస్ డబుల్ డిసడ్వాంటేజ్. సో ఇండియాకి డబుల్ డిసడ్వాంటేజ్ ఉంది ఎందుకంటే యుఎస్ లో కాకుండా ఇండియాలో ఇట్ ల్యాక్స్ బోత్ లివరేజ్ అండ్ ద బఫర్ టు అబ్జార్బ్ షాక్స్ ఆర్ రిటాలియేట్ ఈక్వలీ. సో ఇండియాకి ఎందుకు డబుల్ డిసడ్వాంటేజ్ అంటే ఒకటి, ఇండియా ఇటువంటి షాక్స్ ని తట్టుకునే సిచ్యువేషన్ లో లేదు. అండ్ రెండోది ఏంటంటే ఇటువంటి టారిఫ్స్ ఇంపోజ్ చేసినప్పుడు రిటాలియేట్ చేయడం అంటే ఏవైతే మన మీద ఇంపోజ్ చేయడం జరిగిందో అటువంటివి మనం తిరిగి ఇంపోజ్ చేయడం. సో ఈక్వల్ రిటాలియేషన్ చేసే ఆ ఆపర్చునిటీ కూడా లేదు. సో దీనివల్ల ఇండియాకి ఒక డబుల్ డిసడ్వాంటేజ్ ఉంది. దెన్ ఫ్లాడ్ టారిఫ్ క్యాలిక్యులేషన్ మెథడ్. సో యుఎస్ లో ఒక ట్రేడ్ డెఫిసిట్ బేస్డ్ ఫార్ములా యూజ్ చేయడం జరిగింది. అండ్ ఎకానమిస్ట్ ఏంటంటారంటే ఇది థియరిటికలీ ఇన్కరెక్ట్ అని చెప్పడం జరిగింది. అండ్ వీక్ ఇన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్. సో ఒక ఫాస్ట్ ట్రాక్ డిస్ప్యూట్ రెజల్యూషన్ సిస్టమ్ అయితే లేదు. అండ్ ఆల్సో దెర్ ఇస్ పువర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ నార్మ్స్ అండ్ WTO పెరాలిసిస్. సో మనం చెప్పుకున్నాం కదా WTO పెరాలిసిస్ అండ్ రీజన్స్ గురించి. సో ఆ విధమైన సిచ్యుయేషన్ ఉండడం వలన ఈ ఇంటర్నేషనల్ నార్మ్స్ యొక్క ఎన్ఫోర్స్మెంట్ కూడా కరెక్ట్ గా జరగట్లేదు. అదేవిధంగా డిస్ప్యూట్ రెజల్యూషన్ కూడా ఫాస్ట్ గా జరగడం లేదు. సో ఇవన్నీ కూడా ఒక స్ట్రక్చరల్ అండ్ పాలసీ హర్డిల్స్ గా మనం చెప్పొచ్చు. దెన్ కమ్స్ ఇండియా స్ట్రాటజీ ఇన్ అ షిఫ్టింగ్ ట్రేడ్ ఆర్కిటెక్చర్. సో ఇటువంటి సిచ్యుయేషన్స్ లో ఇండియా యొక్క స్ట్రాటజీ ఏంటో చూద్దాం. సెక్యూర్ బ్యాలెన్స్ ట్రేడ్ డీల్ విత్ యుఎస్. సో యుఎస్ తో ఒక బ్యాలెన్స్ ట్రేడ్ డీల్ అనేది చేసుకోవాలి అండ్ ఫోకస్ ఆన్ సెక్టోరియల్ నెగోషియేషన్స్ అండ్ అడ్రస్ టారిఫ్ కన్సర్న్స్ బైలేటరలీ. సో బైలేటరలీ అంటే మనం ఏం చెప్పుకున్నాం, టూ కంట్రీస్ వాటి యొక్క ఇష్యూస్ ని అడ్రస్ చేసినప్పుడు మనం దాన్ని బైలేటరల్ గా డీల్ చేయడం అంటాం. అండ్ ఎక్స్పాండ్ FTAs, దట్ ఈస్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్. సో EU, UK, కెనడా, ఆసియాన్ ఇటువంటి అదర్ నేషన్స్ తో మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేవి చేసుకున్నట్లయితే మార్కెట్ యాక్సెస్ అనేది లభిస్తుంది. అదేవిధంగా మనకు ట్రేడ్ డైవర్సిఫికేషన్ కూడా జరుగుతుంది, రైట్? అండ్ ఎన్హాన్స్ ఎంగేజ్మెంట్ విత్ చైనా. సో లింక్ ట్రేడ్ డిప్లొమసీ టు స్ట్రాటజిక్ అండ్ డిఫెన్స్ డైలాగ్స్. సో స్ట్రాటజిక్ అండ్ డిఫెన్స్ డైలాగ్స్ తో ఈ ట్రేడ్ డిప్లొమసీని లింక్ చేసి చైనాతో ఉన్న ఎంగేజ్మెంట్ ని ఎన్హాన్స్ చేయాలి. అండ్ డొమెస్టిక్ ఎకనామిక్ రిఫార్మ్స్. సో మన కంట్రీలో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకురావాలి. సో దానికోసం మనం GST, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ని రేషనలైజ్ చేయడం, మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇంప్రూవ్ చేయడం, స్టాండర్డ్స్ ని ఎన్ఫోర్స్ చేయడం, అదేవిధంగా ఎక్స్పోర్ట్ ప్రొసీజర్స్ ని ఈజ్ చేయడం, ఇటువంటి మెజర్స్ తీసుకోవాలి. అండ్ లివరేజ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్. So as seen with Apple's India shift,
use current supply chain realignments to boost domestic production and exports. సో మనకున్న టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ని యూజ్ చేస్తూ డొమెస్టిక్ ప్రొడక్షన్ ని ఇంక్రీజ్ చేయడం, అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ ని కూడా ఇంక్రీజ్ చేయాలి. సో ఇప్పుడున్న ఈ ట్రేడ్ సిచ్యుయేషన్ లో ఇండియా యొక్క స్ట్రాటజీ ఇది. Then comes our next article, amidst regional ferment, Kurds quest for statehood. So if you look at the syllabus mapping, it comes under GS paper 2 international relations. So what is the context of this? So it discusses Kurdish people's long-standing struggle for statehood situated within the larger context of geopolitical churn in West Asia. సో వెస్ట్ ఏషియన్ రీజన్ లో ఈ జియోపొలిటికల్ ఇష్యూస్ ఏవైతే జరుగుతున్నాయో ఇటువంటి సిచ్యుయేషన్ లో మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం కర్డిష్ పీపుల్ దే ఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ స్టేట్హుడ్. సో దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది ఈ ఆర్టికల్లో. అండ్ అమిడ్ షిఫ్టింగ్ పవర్ ఈక్వేషన్స్ ఇంక్లూడింగ్ యుఎస్ చేంజింగ్ ప్రయారిటీస్, Turkish suppression and Iran's balancing act, this article probes whether Kurds can convert recent openings into tangible political gains or will once again be sidelined by the great power politics. So ఇప్పుడు మనకు వరల్డ్ వైడ్ చాలా చేంజెస్ అయితే మనం చూస్తున్నాం, రైట్? సో యుఎస్ లో ప్రయారిటీస్ చేంజ్ అవుతున్నాయి, టర్కిష్ సప్రెషన్ అండ్ ఇరాన్ తీసుకుంటున్న బ్యాలెన్సింగ్ యాక్ట్స్. సో ఇటువంటి సిచ్యువేషన్ లో కర్డ్స్ ఈ సిచ్యువేషన్ ని వారి యొక్క పొలిటికల్ గెయిన్స్ కోసం కన్వర్ట్ చేసుకోగలుగుతారా, లేకుంటే మళ్ళీ ఇటువంటి గ్రేటర్ పవర్ పాలిటిక్స్ వల్ల సైడ్ లైన్ అవుతారా చూద్దాం. సో దాట్ ఈస్ వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ ఆర్టికల్. లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. ట్రీటీ ఆఫ్ సెవర్స్ ఇన్ 1920 ఇది కర్డిష్ స్టేట్ ని, అటానమస్ కర్డిష్ స్టేట్ ని ప్రామిస్ చేసింది. బట్ టర్కీ యొక్క రెసిస్టెన్స్ వల్ల ఇది జరగలేదు. And Kurds remain world's largest stateless ethnic group. Remember this. So ప్రపంచంలోనే stateless ethnic group గా ఉన్న largest group ఏది అంటే Kurds. This is with around 35 to 45 million people. And వీళ్ళు స్ప్రెడ్ అయి ఉన్న ఏరియాస్ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. So they are spread across Turkey, Iran, Iraq and Syria. And the formation of PKK in 1978 and SDF in 2015. So they reflect Kurdish armed and political assertion against state repression. So state repression కి against గా వీటిని ఫామ్ చేయడం జరిగింది. పీకేకే అదే విధంగా ఎస్డిఎఫ్ ని ఫామ్ చేయడం జరిగింది. సో దీస్ ఆర్ కర్డిష్ వర్కర్స్ పార్టీ అండ్ సిరియన్ డెమోక్రటిక్ ఫోర్సెస్. సో వీటిని ఫామ్ చేయడం జరిగింది. అండ్ డిస్ప్లైట్ ప్లేయింగ్ అ కీ రోల్ ఇన్ డిఫీటింగ్ దిస్ ఐసిస్, Kurds have often been abandoned by allies like US during strategic compromises. Right? సో ఐసిస్ ని డిఫీట్ చేయడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా చాలా సార్లు కర్డ్స్ ని అబాండన్ చేయడం జరిగింది, ఈవెన్ ద allies లైక్ యుఎస్. అండ్ 2017 కర్డిష్ ఇండిపెండెన్స్ రిఫరెండం ఇది ఇరాక్ లో కండక్ట్ చేయడం జరిగింది. సో దో డెమోక్రాటికలీ ఎండోర్స్డ్, ఇట్ వాజ్ రిజెక్టెడ్ బై బాగ్దాద్ అండ్ గ్లోబల్ గా కూడా దీన్ని ఇగ్నోర్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ వాట్ ఈస్ ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద కర్డ్స్. వీరికున్న ఛాలెంజెస్ ఏంటో చూద్దాం. యూనిఫైడ్ స్టేట్ అపోజిషన్. సో హోస్ట్ స్టేట్స్ గా ఉన్న టర్కీ, ఇరాక్, ఇరాన్ అండ్ సిరియా, ఈ 4 స్టేట్స్ కూడా కర్డిష్ సెసెషనిజం ని అపోజ్ చేస్తున్నాయి, రైట్? అండ్ ఇంట్రా కర్డిష్ డివిజన్స్. సో విత్ ఇన్ కర్డిష్, ఇంట్రా అంటే విత్ ఇన్ దాట్, రైట్? సో విత్ ఇన్ కర్డిష్ పీపుల్ ఆల్సో దెర్ ఆర్ సమ్ ఫ్యాక్షనలిజమ్స్ అమంగ్ గ్రూప్స్ లైక్ పీకేకే, వైపీజీ, కేడీపీ. సో ఇంటర్నల్ గా కూడా డివిజన్స్ అనేవి ఉన్నాయి. సో దానివల్ల ఏమవుతుంది, కలెక్టివ్ బార్గెనింగ్ పవర్ అనేది రెడ్యూస్ అవుతుంది, రైట్? అండ్ దెన్ జియోపొలిటికల్ ఎక్స్ప్లాయిటేషన్. సో ఎక్స్టర్నల్ పవర్స్ యూజ్ అండ్ డిస్కార్డ్ కర్డిష్ అలయన్సెస్ బేస్డ్ ఆన్ దర్ కన్వీనియన్స్, రైట్? సో వారి యొక్క కన్వీనియన్స్ ప్రకారం ఎక్స్టర్నల్ అలైస్ అన్ని కూడా, ఎక్స్టర్నల్ పవర్స్ కూడా కర్డిష్ అలయన్సెస్ ని యూజ్ చేసుకుని ఆ టైంలో వాటిని మళ్ళీ వదిలిపెట్టడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ సిరియా నుంచి విత్డ్రా అవడం. అండ్ లీగల్ అండ్ డిప్లొమాటిక్ సెట్ బ్యాక్స్. కర్డిష్ ఇండిపెండెన్స్ రిఫరెండమ్స్ అనేవన్నీ కూడా ఇల్లీగల్ గా డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ వీటికి ఇంటర్నేషనల్ రికగ్నిషన్ కూడా దక్కట్లేదు. అండ్ ఎకనామిక్ అండ్ స్ట్రాటజిక్ ఐసోలేషన్. సో సీ పోర్ట్స్ కి యాక్సెస్ లేకపోవడం, హెవీ మిలిటరీ టార్గెటింగ్ ఉండడం అండ్ ఎకనామిక్ ఎంబార్గోస్. సో వీటి వల్ల ఏంటంటే మనకు ఇట్ ఈస్ లైక్ అ హిండ్రెన్స్ టు దెమ్ ఫర్ ద స్టేట్హుడ్. సో డూ రిమెంబర్ దేర్ లొకేషన్ ఆల్సో. సో ఈ కర్డిష్ పీపుల్ ఎక్కడ స్ప్రెడ్ అయి ఉన్నారు, దాని యొక్క జోగ్రఫికల్ లొకేషన్ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ప్లీజ్ డూ గో త్రూ ద
geographical location. Then what is the impact on international order in West Asia? సో దీనివల్ల వెస్ట్ ఏషియాలోని ఇంటర్నేషనల్ ఆర్డర్ పైన ఏ విధమైన ఇంపాక్ట్ ఉందో చూద్దాం. ఛాలెంజెస్ సావరెంటీ. సో కర్డిష్ స్టేట్హుడ్ డిమాండ్స్ అండర్మైన్ పోస్ట్ కొలోనియల్ బార్డర్స్ అండ్ టెరిటోరియల్ యూనిటీ. సో ఇది అక్కడున్న సావరెంటీని ఛాలెంజ్ చేస్తుంది. అదేవిధంగా ఇట్ ఇంటెన్సిఫైస్ రైవలరీస్ లైక్ వీ హ్యావ్ దస్ టర్కీ ఇరాన్ టెన్షన్స్ అండ్ ఇది ఇంకా సిరియా అండ్ ఇరాక్ మధ్య ఉండే సెక్యూరిటీ బ్యాలెన్స్ ని కూడా ఇంకా ఎక్కువగా కాంప్లికేట్ చేస్తుంది. అండ్ ఇట్ స్ప్లిట్స్ గ్లోబల్ అలయన్సెస్. సో యుఎస్ కర్డ్స్ కి సపోర్ట్ చేయడం వలన ఇట్ విల్ స్ట్రెయిన్ ద రిలేషన్స్ విత్ నాటో అలై టర్కీ. సో యుఎస్ కర్డ్స్ కి సపోర్ట్ చేస్తే ఏమవుతుంది, యుఎస్ యొక్క అలై అయిన టర్కీతో ఇష్యూస్ రావడం జరుగుతుంది. సో యుఎస్ అండ్ టర్కీ రిలేషన్స్ లో స్ట్రెయిన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ అండర్మైన్స్ యాంటీ టెర్రర్ స్ట్రాటజీ. సో ఇట్ డైవర్ట్స్ అటెన్షన్ ఫ్రమ్ ఫైటింగ్ ఐసిస్, రిడ్యూసింగ్ రీజనల్ సెక్యూరిటీ కోఆపరేషన్. సో దీనివల్ల ఏమవుతుంది, ఐసిస్ తో ఫైట్ చేయడం అనే ఆ అటెన్షన్ ఏదైతే ఉందో అది డైవర్ట్ అవుతుంది. సో దీనివల్ల రీజనల్ సెక్యూరిటీ కోఆపరేషన్ కూడా తగ్గుతుంది. అండ్ ఇట్ స్టాల్స్ పీస్ బిల్డింగ్. సో రికన్స్ట్రక్షన్ నుండి ఈ కర్డ్స్ ని ఎక్స్క్లూడ్ చేయడం అండ్ అదేవిధంగా ఫ్రమ్ ద గవర్నెన్స్ ఇట్ లీడ్స్ టు ఫ్రజైల్ పోస్ట్ వార్ సెటిల్మెంట్స్. సో ఇది మనకు వెస్ట్ ఏషియా పైన ఈ ఉండే ఇంపాక్ట్. So finally, what is the way forward? Pursue autonomy, not independence. So independence కాకుండా autonomy కోసం ట్రై చేయాలి. సో ఫెడరలిజం పైన ఫోకస్ చేయాలి ఆర్ డీసెంట్రలైజేషన్ విత్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ స్టేట్స్. సో ఆల్రెడీ ఉన్న స్టేట్స్ లో ఫెడరలిజం లేదా డీసెంట్రలైజేషన్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి, నాట్ ఇండిపెండెన్స్. దెన్ స్ట్రెంగ్థెన్ ఇంట్రా కర్డిష్ యూనిటీ. సో ఇంతకు ముందు మనం చూసాం ఇంట్రా కర్డిష్ డివిజన్స్ ఉన్నాయి. సో విత్ ఇన్ కర్డిష్ పీపుల్ కూడా మనకు ఫ్యాక్షనలిజం అనేది ఉంది. సో దానివల్ల కలెక్టివ్ బార్గెనింగ్ పవర్ అనేది తగ్గుతుంది. సో ఇంట్రా కర్డిష్ యూనిటీని స్ట్రెంగ్థెన్ చేయాలి. బిల్డ్ ఎ కోహరెంట్ పొలిటికల్ ఫ్రంట్ అక్రాస్ ద కర్డిష్ రీజన్స్ అండ్ డైవర్సిఫై ద డిప్లొమాటిక్ పార్ట్నర్షిప్స్. సో EU, రష్యా అండ్ యునైటెడ్ నేషన్స్ వీటితో ఎంగేజ్ అవ్వాలి బియాండ్ ద యుఎస్. సో జస్ట్ యుఎస్ తో కాకుండా వీరి యొక్క డిప్లొమాటిక్ పార్ట్నర్షిప్స్ అనేవి డైవర్సిఫై చేసి అదర్ నేషన్స్ లైక్ రష్యా లేదా యునైటెడ్ నేషన్స్, యూరోపియన్ యూనియన్ వీటితో కూడా పార్ట్నర్షిప్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకోవాలి. అండ్ లివరేజ్ గ్లోబల్ హ్యూమన్ రైట్స్ ఫోరమ్స్. సో మనకి గ్లోబల్ హ్యూమన్ రైట్స్ ఫోరమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. హైలైట్ ద కల్చరల్ అండ్ పొలిటికల్ రైట్స్ త్రూ ఇంటర్నేషనల్ అడ్వకసీ. సో ఇంటర్నేషనల్ గా ఈ గ్లోబల్ హ్యూమన్ రైట్స్ ఫోరమ్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా కల్చరల్ రైట్స్ అండ్ పొలిటికల్ రైట్స్ ని హైలైట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రమోట్ గ్రాస్ రూట్స్ డెవలప్మెంట్. సో ఎడ్యుకేషన్, ఎకానమీ, సివిల్ సొసైటీ, సో వీటిలో ఎక్కువ ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్ లెజిటిమసీకి ట్రై చేయాలి. సో దిస్ ఇస్ ద వే ఫార్వర్డ్. So our next article is India may be first to sign trade deal, says US Treasury Secretary. సో మనం సిలబస్ మ్యాపింగ్ చూసినట్లయితే ఇది GS పేపర్ టు ఇంటర్నేషనల్ రిలేషన్స్ కిందకు వస్తుంది. బైలేటరల్ అగ్రిమెంట్స్ ఇన్వాల్వింగ్ ఇండియా అండ్ ఎఫెక్టింగ్ ఇండియాస్ ఇంట్రెస్ట్. సో బైలేటరల్ అగ్రిమెంట్స్ అంటే టూ కంట్రీస్ మధ్య జరిగే అగ్రిమెంట్స్. అండ్ ఇట్ ఆల్సో కమ్స్ అండర్ GS పేపర్ 3 ఎకానమీ లైక్ liberalization effects on Indian economy, investment and trade negotiations, trade policy, tariffs, global economic institutions. So syllabus mapping chala important and you have to know the syllabus, right? So that is very important. I always stress upon the syllabus. So manaki ఏ పేపర్ లో ఏ కంటెంట్ ఉంది, సో సిలబస్ ఏముంది అనేది మనకి తెలిసి ఉండాలి. That will be very helpful for you. Now let's have a look at the context. So ఇది ఎందుకు న్యూస్ లో ఉందో చూద్దాం. So it highlights India's potential to become first country to sign a bilateral trade agreement with US under the current US administration. So ఇప్పుడున్న US administration లో ఒక bilateral trade agreement, bilateral అంటే మనం చెప్పుకున్నాం టూ కంట్రీస్ ఇన్వాల్వ్ అయ్యి ఉండడం. సో ఇటువంటి BTA bilateral trade agreement సైన్ చేయబోయే ఫస్ట్ కంట్రీ అవ్వబోతుంది ఇండియా. అండ్ దిస్ ఇస్ అట్రిబ్యూటెడ్ టు ఇండియాస్ మోడరేట్ టారిఫ్ స్ట్రక్చర్. అండ్ ఇండియాలో మనకి ఓపెన్ ట్రేడ్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, లిమిటెడ్ నాన్ టారిఫ్ బ్యారియర్స్ ఉన్నాయి. సో వీటి వల్ల ఏంటంటే ఇట్ హాస్ బికమ్ అ ప్రిఫరబుల్ పార్ట్నర్ ఫర్ ఫాస్ట్ ట్రాక్ ట్రేడ్ నెగోషియేషన్స్. సో వీటి వలన ట్రేడ్ నెగోషియేషన్స్ కి ఇండియా ఒక ప్రిఫరబుల్ పార్ట్నర్ గా ఉంది. సో దిస్ ఇస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ ఆర్టికల్. సో ఇండియా యుఎస్ ట్రేడ్ జర్నీ సో ఫార్, లెట్స్ హ్యావ్ అ లుక్ ఎట్ ఇట్. ఇప్పటి వరకు ఇండియా యుఎస్ యొక్క ట్రేడ్ జర్నీ ఏ విధంగా ఉందో చూద్దాం.
ఇండియా అండ్ యుఎస్ హ్యావ్ బీన్ స్ట్రాటజిక్ ట్రేడ్ పార్ట్నర్స్. ఎప్పటి నుండో ఇండియా అండ్ యుఎస్ఏ స్ట్రాటజిక్ ట్రేడ్ పార్ట్నర్స్ గా ఉన్నారు. బట్ ఫార్మల్ గా ఎటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఎఫ్టిఏ అనేది సైన్ చేయలేదు ఇప్పటి వరకు. అండ్ bilateral trade, it is often marked by tariff disagreements or IP issues, intellectual property issues ఉండడం, ఈ-కామర్స్ యొక్క రెగ్యులేషన్ అండ్ అగ్రికల్చరల్ సబ్సిడీస్. సో ఇవన్నీ కూడా ఈ bilateral trade ని కొంతవరకు ఎఫెక్ట్ చేస్తూ ఉండేవి. అండ్ జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్. సో GSP బెనిఫిట్స్ ఫర్ ఇండియా, దే వర్ విత్డ్రాన్ బై యుఎస్ ఇన్ 2019. సో ఈ GSP బెనిఫిట్స్ ఏవైతే ఉండేవో ఇండియాకి సంబంధించి వీటిని 2019 లో యుఎస్ విత్డ్రా చేసుకోవడం జరిగింది. సో ఈ GSP వల్ల బెనిఫిట్ ఏంటంటే యుఎస్ మార్కెట్ లో కొన్ని ఎలిజిబుల్ ప్రోడక్ట్స్ పైన డ్యూటీ ఫ్రీ యాక్సెస్ అనేది ఉంటుంది. సో ఆ బెనిఫిట్స్ ని విత్డ్రా చేయడం జరిగింది 2019 లో. రిమెంబర్ దిస్ పాయింట్. అండ్ రీసెంట్ ట్రేడ్ ఎంగేజ్మెంట్స్ దే ఆర్ ఫోకస్డ్ ఆన్ సెక్టర్ స్పెసిఫిక్ కోఆపరేషన్. సో ఒక పర్టికులర్ సెక్టర్ లో ఉండే కోఆపరేషన్ పైన ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. అండ్ ఈ సెక్టర్స్ ఏంటంటే లైక్ we have energy sector, defense sector and digital trade. సో ఈ విధంగా సెక్టర్ స్పెసిఫిక్ కోఆపరేషన్ పైన రీసెంట్ గా మనకు ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. సో ఈ ట్రేడ్ డీల్ యొక్క సిగ్నిఫికెన్స్ లేదా ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. బైలేటరల్ ట్రేడ్ బూస్ట్. సో ఈ విధమైన బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ BTA సైన్ చేసినట్లయితే దీని ద్వారా బైలేటరల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్రేడ్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. And it is already valued over $191 billion as per the data from 2022 to 23. And then strategic diplomacy. So ఈ ట్రేడ్ డీల్ వల్ల ఏమవుతుందంటే ఇట్ సిగ్నల్స్ డీపెనింగ్ ఇండియా యుఎస్ స్ట్రాటజిక్ టైస్. సో గ్లోబల్ గా చాలా రీఅలైన్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఇప్పటి వరకు ఉన్న ఈక్వేషన్స్ అన్ని కూడా మారుతున్నాయి. ఈ అలైన్మెంట్స్ అన్ని కూడా గ్లోబల్ గా చేంజ్ అవుతున్నాయి. ఇటువంటి సిచ్యువేషన్ లో మనం ఈ ట్రేడ్ డీల్ చేసినప్పుడు ఇండియా అండ్ యుఎస్ మధ్య ఉండే స్ట్రాటజిక్ టైస్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయనేది తెలుస్తుంది. అండ్ దెన్ ఎనర్జీ అండ్ డిఫెన్స్ కోఆపరేషన్. సో దీని ద్వారా వీ కెన్ అన్లాక్ మోర్ యాక్సెస్ టు యుఎస్ క్లీన్ ఎనర్జీ, LNG ఎక్స్పోర్ట్స్ అండ్ మిలిటరీ హార్డ్వేర్. వీటికి ఇంకా యాక్సెస్ ఎక్కువగా దొరుకుతుంది. అండ్ మోడల్ ఫర్ ఫ్యూచర్ డీల్స్. యాజ్ ఎ టెంప్లేట్ ఇట్ మే గైడ్ ఇండియాస్ ఎంగేజ్మెంట్స్ విత్ EU, UK, కెనడా అండ్ ఆసియాన్. సో యుఎస్తో ఇటువంటి డీల్ చేసినట్లయితే మనం ఫ్యూచర్ లో అదర్ నేషన్స్ తో కూడా ఇటువంటి డీల్స్ చేయడానికి మనకి ఇది ఒక బేసిస్ లేదా ఒక ఫౌండేషన్ గా ఉండబోతుంది. అండ్ దెన్ గ్లోబల్ రికగ్నిషన్. ఇండియా బీయింగ్ ప్రయారిటైజ్ అహెడ్ ఆఫ్ చైనా. దిస్ హైలైట్స్ ఇండియాస్ రైజింగ్ ట్రేడ్ రిలయబిలిటీ అండ్ స్ట్రాటజిక్ వెయిట్. సో చైనా కంటే కూడా ఇండియాని ఎక్కువ ప్రయారిటైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే దిస్ షోస్ దాట్ ఇండియాకి ఎంత ట్రేడ్ రిలయబిలిటీ ఉంది, ఎంత స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఉంది అండ్ దీని యొక్క గ్లోబల్ రికగ్నిషన్ ఎంతవరకు ఉందనేది మనకి తెలుస్తుంది. సో ఈ ట్రేడ్ డీల్ యొక్క ఇంపార్టెన్స్ ఇది. ట్రై టు రిమెంబర్ దిస్. సో నౌ యూ కెన్ సీ హౌ సిగ్నిఫికెంట్ ఇట్ ఇస్. Our next article is India to explore options it has never considered under Indus Waters Treaty. సో మన పహల్గామ్ అటాక్ అయినప్పటి నుండి మనకు ఈ ఇండస్ వాటర్స్ ట్రీటీ అనేది కూడా న్యూస్ లో ఉంది. సో యూ హ్యావ్ టు నో ఆల్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ ఇండస్ వాటర్స్ ట్రీటీ అండ్ అప్పటి నుండి మనకి ఏం జరిగింది, ఈ ట్రీటీ ఎప్పుడు మనం ఎంటర్ అవడం జరిగింది, రైట్. సో ఆల్ దోస్ ఈవెంట్స్ బికమ్ ఇంపార్టెంట్ ఫర్ అస్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. What is the context of this article? India has placed Indus Waters Treaty in abeyance and may now explore unprecedented options such as modifying hydroelectric project designs and technical discussions నుండి withdraw అవ్వడం and dispute resolution mechanisms ని కూడా re-evaluate చేయడం. సో ఇటువంటి ఆప్షన్స్ కి వెళ్ళే ఛాన్స్ ఉంది ఇండియా. And this shift allows escalating cross-border tensions with Pakistan and especially because of the recent terrorist attacks like in Uri attack in 2016, Pahalgam attack in 2023, right? సో పాస్ట్ 2 days నుంచి మనం డిస్కస్ చేసుకుంటున్నాం ఈ పహల్గామ్ అటాక్ వల్ల ఇండియా యొక్క రెస్పాన్స్ ఏ విధంగా ఉంది అని. సో ఆ రీజన్ వల్లే మనకు ఇండస్ వాటర్స్ ట్రీటీ అనేది న్యూస్ లో ఉంది అండ్ ఇండియా ఎటువంటి స్టెప్స్ తీసుకుంటుంది అనేది కూడా గ్లోబలీ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ దట్ ఇండియా ఇస్ గోయింగ్ టు టేక్. సో ఆ 5 ప్రాన్స్ స్ట్రాటజీ ఏంటనేది మనం నిన్న చూసాం. సో దానిలో భాగంగా ఒకటి ఈ ఇండస్ వాటర్స్ ట్రీటీ. సో హియర్ యూ కెన్ సీ ద లొకేషన్ of this Indus water river system. So since this is in news in the recent times, మనకి ఇండస్ రివర్ సిస్టమ్ అంతా కూడా
geography point of view lo very important since it is in news in the recent times. So just go through the basics of river systems, right? ఈ ఇండస్ వాటర్స్ ట్రీటీ ఏంటో చూద్దాం, దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో చూద్దాం. ఇండస్ వాటర్స్ ట్రీటీ 1960. సో దిస్ వాస్ బ్రోకర్డ్ బై వరల్డ్ బ్యాంక్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. సో ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య ఇటువంటి ట్రీటీ చేసినది వరల్డ్ బ్యాంక్. సో దీనివల్ల ఏమవుతుంది, వెస్టర్న్ రివర్స్ ఏవైతే ఉన్నాయో ఇండస్, జేలం అండ్ చీనాబ్, ఇవి పాకిస్తాన్కి వెళ్తాయి, బట్ ఇండియాకి కొంత లిమిటెడ్ యూజ్ ఉంటుంది. అండ్ ఈస్టర్న్ రివర్స్ రావి, బ్యాస్ అండ్ సట్లెజ్, దే ఆర్ ఫర్ ఇండియా. సో వెస్టర్న్ రివర్స్ ని పాకిస్తాన్ యూజ్ చేసుకుంటుంది అండ్ లిమిటెడ్ యూజ్ చేయడం జరుగుతుంది ఇండియా. అండ్ ఈస్టర్న్ రివర్స్ రావి, బ్యాస్ అండ్ సట్లెజ్, వీటిని ఇండియా యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇది దీని యొక్క మేజర్ అలొకేషన్. అండ్ ఇండియా అగ్రీడ్ టు స్ట్రిక్ట్ ఆపరేషనల్ లిమిట్స్ ఆన్ వెస్టర్న్ రివర్స్, ఇంక్లూడింగ్ నో మేజర్ స్టోరేజ్ అండ్ ఫ్లడింగ్ రిస్క్ టు పాకిస్తాన్. సో ఈ విధంగా ఇండియా అగ్రీ చేయడం జరిగింది, మేజర్ స్టోరేజ్ ఏమీ చేయకుండా అండ్ వితౌట్ a flooding risk to Pakistan. And despite three wars జరిగినప్పటికీ కూడా Indus Waters Treaty, it endured as a rare example of India-Pakistan cooperation. సో 3 యుద్ధాలు జరిగినప్పటికీ కూడా ఇండస్ వాటర్స్ ట్రీటీ పైన ఎఫెక్ట్ అనేది పడలేదంటే ఇట్ ఈస్ అ రేర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇండియా-పాకిస్తాన్ కోఆపరేషన్. Now let's have a look at the UPSC prelims MCQ. With reference to Indus Waters Treaty, consider the following statements and దీనిలో మనం కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటో ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో ద స్టేట్మెంట్స్ ఆర్: Indus Waters Treaty was brokered by the United Nations between India and Pakistan in 1960. So ఇది ఒక రాంగ్ స్టేట్మెంట్ బికాస్ మనం చెప్పుకున్నాం this was brokered by the World Bank. సెకండ్ స్టేట్మెంట్ వచ్చి అండర్ ద ట్రీటీ ఇండియా హ్యాస్ ఎక్స్క్లూజివ్ రైట్స్ ఓవర్ ద ఈస్టర్న్ రివర్స్ ఆఫ్ రావి, బ్యాస్ అండ్ సట్లెజ్. సో ఎస్, దిస్ ఇస్ అ కరెక్ట్ స్టేట్మెంట్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి, 2 only. So first statement incorrect ఎందుకంటే అది వరల్డ్ బ్యాంక్. అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్ బికాస్ ఇండియా హ్యాస్ ఫుల్ కంట్రోల్ ఓవర్ ఈస్టర్న్ రివర్స్ ఆఫ్ రావి, బ్యాస్ అండ్ సట్లెజ్. అండ్ పాకిస్తాన్ కి వెస్టర్న్ రివర్స్ అంటే ఇండస్, జేలం అండ్ చీనాబ్ ని అలొకేట్ చేయడం జరిగింది. Then our next article is DCGI urged to lay down stringent guidelines on use of new antibiotics. సో ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే ఇట్ డిస్కసెస్ రైజింగ్ కన్సర్న్స్ ఓవర్ మిస్యూజ్ ఆఫ్ న్యూలీ ఇంట్రడ్యూస్డ్ పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ ఇన్ ఇండియా. సో రీసెంట్ గా ఇంట్రడ్యూస్ చేసిన ఈ పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క మిస్యూజ్ కి సంబంధించిన కన్సర్న్స్ ని డిస్కస్ చేయడం జరిగింది, ఎస్పెషలీ దీస్ యాంటీబయాటిక్స్, and urges Drugs Controller General of India to frame stringent regulatory pathways to prevent antimicrobial resistance. And health experts kuda oka proper control lekunda India could lose its last line treatment ani warn cheyadam jarugutundi, and that will be because of irrational prescriptions and poor stewardship. So ee DCGI enti ante idi India yokka chief drug regulatory authority and this operates under Central Drug Standard Control Organization and ఇది మన Ministry of Health and Family Welfare కిందకి వస్తుంది. Remember these basics. సో కీ ఫంక్షన్స్ ఆఫ్ DCGI. సో మనకి ఇండియాకి సంబంధించి కొత్త డ్రగ్స్ ని అప్రూవ్ చేయడం, క్లినికల్ ట్రయల్స్ ని అప్రూవ్ చేయడం, అండ్ స్పెసిఫైడ్ కేటగిరీస్ ఆఫ్ డ్రగ్స్ లైక్ వ్యాక్సిన్స్, బ్లడ్ ప్రోడక్ట్స్ అండ్ లార్జ్ వాల్యూమ్ పేరెంటరల్స్, సో వీటికి సంబంధించిన లైసెన్సింగ్ ఇవ్వడం. అండ్ it sets standards for drugs under Drugs and Cosmetics Act of 1940. అదేవిధంగా ఇది ఇంపోర్టెడ్ డ్రగ్స్ యొక్క క్వాలిటీ కంట్రోల్ ని కూడా చూసుకుంటుంది. అండ్ ఇట్ కోఆర్డినేట్స్ యాక్టివిటీస్ ఆఫ్ స్టేట్ డ్రగ్ కంట్రోల్ ఆర్గనైజేషన్స్. అండ్ అదేవిధంగా ఫార్మకో విజిలెన్స్ కి సంబంధించిన గైడ్ లైన్స్ ఇవ్వడం, యాంటీబయాటిక్ యూసేజ్ ప్రోటోకాల్స్ ని ప్రొవైడ్ చేయడం, ఇవన్నీ DCGI యొక్క కీ ఫంక్షన్స్. Then our last article for today is after terror attack, militaries of India, Pakistan on high alert. So recent గా జరిగిన ఈ పహల్గామ్ అటాక్ ఏదైతే ఉందో దీని తర్వాత ఇండియా అండ్ పాకిస్తాన్ యొక్క మిలిటరీస్ అనేవి చాలా హై అలర్ట్ లో ఉన్నాయి. అండ్ ఇటువంటి టెన్షన్స్ ఉన్నప్పుడు ఏమైందంటే ఇండియాస్ యొక్క నేవీస్ లేటెస్ట్ గైడెడ్ మిసైల్. So here you can see India's latest guided missile destroyer INS Surat. It was fired a medium-range surface-to-air missile against a sea-skimming target in Western Indian Ocean. And దీంతో పాటుగా ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అయిన INS విక్రాంత్ ని కూడా it was also on deployment in the Arabian Sea.
సో రెండు కంట్రీస్ యొక్క మిలిటరీస్ కూడా హై అలర్ట్ లో ఉన్నాయి ఈ టెర్రర్ అటాక్ తర్వాత. So that is all about the important articles of today. So hope you have liked this video. If you have any doubts, please do mention in the comment section below. And please do like, share and subscribe to our channel for more interesting content on UPSC. Thank you so much for watching this session. Bye-bye.